మార్నింగ్ ఎస్సీ గారు బాగున్నారా? సార్ సార్ బాగుంది సార్. ఇప్పుడు లక్ష్మి ఎందుకు బంద్ చేసినారు? సార్ అయితే మొత్తం కెనాల్స్ అన్ని బంద్ చేయమని చెప్పి నిన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు సార్. ఈఎన్సీ జనరల్ గారు మీరు మంత్రి గారు చెప్పారని చెప్పి అన్నారు సార్. అది అయితే మొత్తం బంద్ చేశాం సార్. అట్లా కాదు. ఇప్పుడు మనకేమో నేను మొదల నుంచి మొత్తుకుంటున్నా ఇట్లనే కింద అలొకేషన్ లేకుండా కిందికి పంపించి ఇప్పుడు ప్రాజెక్ట్ ఏరియా ఉన్న వాళ్ళకి లేకపోతే ఇబ్బంది కాదా? ఇప్పుడు ఆ లక్ష్మికి ఎంత మనకు 300 క్యూసెక్స్ కదా సార్. వాళ్ళు 300 తీసుకున్నారు సార్. యాక్చువల్ 500 వరకు ఇచ్చారు సార్. అలొకేషన్ 600 ఉంది సార్. 600 ఉంటే వాళ్ళు ఎప్పుడు 600 మనం ఎప్పుడు 300 400 డ్రా చేసేది క్యూసెక్స్. అంటే అట్లా డ్రా చేశారు సార్. మరొక 10 days ఒక 300 క్యూసెక్స్ కంటిన్యూ చేయరాదు? ఎంత అవుతుంది 10 daysకు 300 క్యూసెక్స్ అంటే 0.3 TMC. ఒకటి సెక్రటరీ గారు వాళ్ళు 10 మంది ఐఏఎస్ పెట్టారు సార్. డ్రింకింగ్ వాటర్ గురించి సెక్రటరీ గారు ఒకటి వాళ్ళ ఆదిలాబాద్ లో ఒకటి నిర్మల్ మీటింగ్ పెట్టింది సార్. అంటే వాళ్ళు డ్యామ్ కూడా వస్తుండొచ్చు సార్ ఇవాళ. అంటే వాళ్ళు వాటర్ ఉందా లేదా చెక్ చేయడం. ఇప్పుడు ఎంత ఉంది మన దగ్గర సార్? 12.64 ఉంది సార్. మరి ఇవ్వచ్చు కదా, ఏమవుతుంది 12.64 అయితే ఒక 0.3 కదా దీనికి పోయేది. అయితే అట్లా కాదు, మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేద్దాము. నేను కూడా చేస్తాను సిఈ గారికి. మీరు కూడా ఒకసారి చెప్పండి. ఓన్లీ 0.3 TMC అవసరం పడుతుంది 10 days ఇచ్చినా కానీ, ఓ 300 క్యూసెక్స్ ఇచ్చినా కానీ. ఎందుకంటే లోకలైజ్డ్ ఆయకట్ కదా, నెత్తి మీద ప్రాజెక్ట్ పెట్టుకొని పొలం ఎండిపోతుంటే ఊకుంటారా? వాళ్ళు గొడవ చేస్తారు. మళ్ళీ రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు గొడవ చేసి రాస్తారోకలు చేసి ఇవన్నీ అవసరమా? నేను మాట్లాడతాను, ఈఎన్సీ జనరల్ గారికి మాట్లాడతాను, సుధాకర్ రెడ్డి గారికి మాట్లాడతాను. సుధాకర్ రెడ్డికి మాట్లాడతాను. మీరు కూడా ప్రపోజ్ చేయండి సార్. రైతులకు ఇబ్బంది ఉంది, ఒక్క తడైతే అయిపోతుంది. లోకలైజ్డ్ కదా, కిందనే ఉంటారు. ముప్కాల మండలం ప్రాజెక్టే ముప్కాల మండలంలో ఉంటుంది. ప్రాబ్లం అయితే లక్ష్మీ కెనాలే ముప్కాల మండలంలో అవుట్లెట్ వాళ్ళకన్నా ఇచ్చుకోవాలని మీరు కూడా ప్రపోజ్ చేయండి. నేను కూడా మాట్లాడతాను. మాట్లాడి మళ్ళీ మీకు చెప్తాను. థ్యాంక్ యూ. నమస్కారం. మార్నింగ్ సుధాకర్ రెడ్డి గారు. బాగున్నా. ఈ లక్ష్మీ కెనాలలో వచ్చిన రైతులు నేను వాళ్ళ ముందే మాట్లాడుతున్నా మీకు. ఇప్పుడు లక్ష్మీ కెనాల్ ఎందుకు అట్లా సడన్ గా బంద్ చేసారు? సార్ మనం షెడ్యూల్ అందరికి సెకండ్ వరకే ఇచ్చాం సార్. మనం వాటర్ కూడా బాగా డెడ్ స్టోరేజ్ వెళ్ళిపోయి సార్. కాదు ఇప్పుడు సుధాకర్ రెడ్డి సార్ 12.6 ఉంది లక్ష్మీ కెనాల్. ఇచ్చేలా 600 డిశ్చార్జ్, ఒక 300 డిశ్చార్జ్ ఇచ్చినా కానీ ఒక్క 10 రోజులు ఇచ్చినా ఓన్లీ 0.3 TMC అవుతుంది. రైతులంతా కోరుతున్నారు. మీరు కూడా మీ ఈఎన్సీ జనరల్ గారికి చెప్పండి, నేను రిక్వెస్ట్ చేసినా అని. ఇప్పుడు లాస్ట్ ఒక తడిస్తే బతికిపోతుంది. ఇప్పుడు ఇబ్బంది అవుతుంది సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు అప్పుడేమో లోకలైజ్డ్ ఆయకట్టు లోకలైజ్డ్ ఆయకట్లు మీరు అలొకేషన్ లేని దానికి ఇచ్చేసి, ఇవాళ లోకలైజ్డ్ ఆయకట్టుకు అలొకేషన్ ఉన్నదానికి మీరు ఇవ్వకపోతే, పంటలు కాపాడకపోతే మరి రైతులు గొడవ చేస్తున్నారు అని చెప్పి మీరైతే చెప్పండి. మీరు చెప్పండి. ఎమ్మెల్యే గారు సీరియస్గా ఉన్నారు, రైతులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. వాళ్ళకి అన్ని తెలుసును. అలొకేటెడ్ లేని ఏరియాకు మీరు 4 TMCలు ఇచ్చినారు కిందికి. ఇప్పుడు అలొకేటెడ్ ఏరియా ఏదైతే లోకలైజ్డ్ ఏరియా ఉన్నదో లక్ష్మీ కెనాల్కు ఇవ్వాల్సిన దానికి ఇవ్వట్లేదు. కాబట్టి రైతులు గొడవ చేస్తారు అని చెప్పి నేను కూడా చెప్పినా అని చెప్పండి. రైతులు కూడా అడుగుతున్నారు చాలా డిమాండ్గా. చెప్పండి మీరు ఈఎన్సీ జనరల్ గారు చెప్పి నాకు మళ్ళీ మాట్లాడండి. థ్యాంక్ యూ. కానీ ఇవ్వండి సుధాకర్ గారు, ఎట్లనే ఒప్పియండి, లేకపోతే గొడవ చేస్తారు రైతులు. వెళ్ళి చెప్పండి. నేను రిక్వెస్ట్ చేసి చెప్పండి. నేను పర్టికులర్గా లక్ష్మీ కెనాల్ రిక్వెస్ట్ చేసేయండి ఇట్లా అని చెప్పండి. రైట్. థ్యాంక్ యూ.